నాలాగా అస్సలు చేయకండి. ఏం చేయకూడదని ఆలోచిస్తున్నారా? చెప్తాను ఆగండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీకెండ్‌లో వాళ్ళు మిమ్మల్ని రమ్మని అడుగుతారు కదా! అలా రమ్మన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాల్సిందే. లేకపోతే నాలాగా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఏమైంది ఈ అమ్మాయి ఇవన్నీ చెప్తుంది గానీ అసలు మ్యాటర్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి మా వాళ్ళందరూ ఈరోజు వీకెండ్ అని బయటికెళ్లారు. నన్ను కూడా రమ్మంటే నేనేమో బద్ధకంతో రెడీ అవ్వడానికి ఇంకా రానని చెప్పేసాను. అయితే నేను బస్సులోని, ఆటోలోని ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను కానీ కార్‌లో మాత్రం నా వల్ల కాదండి. ఆ ఏసీకి నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించదు. సో, అందుకని ఇంక నేను ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్న పనులన్నీ నా మీద పడ్డాయనమాట. వాళ్ళెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా మళ్ళా ఈ వచ్చేసరికి పనులన్నీ చేసి ఉంచాలని నాకు మళ్ళా రూల్స్ ఒకటి, సర్లే ఇంకెలాగో ఇంట్లోనే ఉన్నాను కదా అని పనులన్నీ స్టార్ట్ చేశాననమాట. మా అన్నయ్య వాళ్ళ పాప, బాబు ఉంటారనమాట. వాళ్ళేంటంటే ఇంట్లో సామాన్లన్నీ అటు చిందరవందరగా పాడేస్తా ఉంటారు. అవి సర్దుకుని, బెడ్ సర్ది ఇవన్నీ చేసేసరికి ఈ విధంగా అయితే అయిందనమాట. ఇంకేముంది ఇంక ఇల్లు తుడవాల్సిన పనొచ్చేసింది. ఇంక ఇదిగోండి చూడండి ఎలా తుడుస్తున్నానో. కంగారుగా తుడవడం, వాళ్ళొచ్చేసరికి పనులన్నీ అవ్వకపోతే మళ్ళీ నన్ను తిడతారేమోనని నాకు భయం. సో, ఇంక స్టార్ట్ చేశాననమాట. కానీ అమ్మాయిగా పుట్టడం చాలా దురదృష్టమని నేననుకుంటాను. ఎందుకంటే పెళ్లవ్వకపోయినా సరే మనం ఇంట్లో పనులన్నీ చేయాలి. చేయకపోతే అమ్మా ఇవి చెయ్యవా? అని అందరూ మన మీద డిమాండ్ చేస్తా ఉంటారు. సో, పని వచ్చినా రాకపోయినా సరే ఖచ్చితంగా నేర్చుకునైతే చేయాల్సిందే. అలా చేయడం వలన నీకే పనొస్తుంది, అత్తగారింటికెళ్ళి కష్టపడక్కర్లేదు అంటారు. అంటే అక్కడికెళ్తారు పని చేయవలసిన లేదా? కాదు. ఇక్కడ చేస్తే అలవాటే అక్కడ ఇంకా ఈజీగా తొందరగా చేస్తాము. అలసట తెలీదని వాళ్ళు ముందే మనకి ఈ ప్రిపరేషన్ అనేది చేయిస్తారనమాట. మనమేమో ఇంకేం చేస్తాం వాళ్ళు చెప్పింది చేయాలి కదా! సో, చేసుకుంటూ పోవడమే మన పని. అయినా అదేంటోలెండి అందరూ ఉన్నప్పుడు పని చేయడానికి బద్ధకిస్తాను నేను. కానీ ఎవరు లేకపోతే మాత్రం చకచకా పనులన్నీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఆ ఉత్సాహం అనేది అందరూ ఉన్నప్పుడు ఎందుకు రాదో నాకు కూడా అర్థం కాదు. ఇదిగోండి ఈరోజు సండే కదా! చికెన్ బాగా తినేసి సామాన్లన్నీ అలా పెట్టేసి అక్కడికక్కడే వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాం యుద్ధం స్టార్ట్ చేయాల్సిందే. మూవీ నేమ్ సరిగ్గా గుర్తులేదు కానీ కమల్ హాసన్ అంటాడు కదండీ! ఇక మొదలెడదామా అని. ఆ డైలాగ్ అనుకుని ఇదిగోండి స్టార్ట్ చేశాను. గబగబా తోముతున్నాను. ఏమ్మా వీడియో చేస్తున్నావు కొంచెం నవ్వుతూ తోమొచ్చు కదా! లేకపోతే నవ్వుతూ మాట్లాడొచ్చు కదా అని అనుకుంటున్నారా? ఏం నవ్వుతానులెండి. ఈ చెమటలతో ఈ పని చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. సో, చివరికి ఇదిగోండి ఇలా అయితే తోమేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వదిన ఒక పనైతే అప్పచెప్పింది. ఆ చిన్న బాబుకి తినటానికి అన్నం చేయమని. అదెలా అంటే కొంచెం కందిపప్పు, కొద్దిగా రైస్ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే కొంచెం కొంచెం తీసుకొని క్లీన్ చేసుకొని దాంట్లోకి ఒక ఆనపకాయ ముక్క అయితే ఏయమంది మా వదిన. సో, ఆనపకాయని ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని దాంట్లో అయితే వేసేస్తున్నాను. సో, ఈ విధంగా దీన్ని కట్ చేసుకొని వేసుకొని బాబుకి బాగా మెత్తగా అంటే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని ఉడకబెట్టడం వల్ల వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది కదా! చిన్న బాబు 8 మంత్స్. సో, నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు మీరైతే నేను చేసినట్టు అస్సలు చేయకండి. లేకపోతే ఇదిగోండి ఇలా చెమటలు పట్టేసి ఈ విధంగా తయారవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.